వైసీపీకి రోజా గుడ్ బై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రోజా గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేయకపోయినా తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. నిన్న మొన్నటి వరకు తన ఇన్‌స్టాగ్రామ్ లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా పేరు ఉండేది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ను ఆమె చేంజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అన్ఫాలో చేశారు. జగన్‌తో ఉన్న ఫోటోను కూడా తొలగించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ మొదలైంది. ఈ పరిణామంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్‌కు గురయ్యారు. మరి పార్టీ పేరు తొలగింపు, జగన్‌ను అన్ఫాలో చేయడం వెనుక ఉన్న కారణాలు తెలియాలంటే రోజానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడంతో రోజా అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో రోజాపై తీవ్ర విమర్శలు వస్తున్నా ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఏపీని వదిలి ఎక్కువగా తమిళనాడులోనే ఉంటున్నారు. ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్తారన్న టాక్ ఉంది. ఇకపై అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన ఆమె రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ నేతలపై పదునైన వ్యాఖ్యలతో అటాక్ చేశారు. కొన్ని సమయాల్లో విచక్షణ కోల్పోయి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆమె సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయెంత? నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు. కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకుతున్న నువ్వు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయెంత? వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆమె భవిష్యత్ కార్యాచరణపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.